బాప్తిస్మము పొందినవాడు తప్పనిసరిగా ప్రభువు యొక్క శరీర రక్తములలో చెయ్యి వేయాలి. ఇది రెండవ కీలకమైన విషయం. ప్రభు యొక్క శరీర రక్తాలలో ఒకడు చెయ్యి వేయకపోతే, బాగా వినండి, బాప్తిస్మం పొందుతారు కొంతమంది మరణ పడకలో ఉండి బాప్తిస్మం పొందుతారు, బలలో చెయ్యి వేయకముందే వెళ్ళిపోతారు. వాళ్ళకి తీర్పు లేదు. ఎందుకంటే వాళ్ళకు హెల్త్ బాగుండి వాళ్ళు బలలో చేసే పొజిషన్ ఉంటే ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, ఎందుకు చెయ్యి వేయలేదని. వేసే పొజిషన్ లేదు, మరణ పడకలో తుది శ్వాసలో ప్రభువుని కోరుకున్నారు, రక్షణ పొందారు, కన్ను మూశారు, వాళ్ళని తీసుకుంటాడు. కానీ బాప్తిస్మం పొంది కూడా, అవకాశం ఉండి కూడా, ఆరోగ్యంగా ఉండి కూడా, తిరుగుతూ కూడా ప్రభు బలలో చెయ్యి వెయ్యని వాళ్లకు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినా అది ఒట్టిదే అయింది. మళ్ళీ చెబుతా, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగురుకుంటా వచ్చి బాప్తిస్మం పొందారు నా దగ్గర. ఒక్కసారన్నా ప్రభు బలలో అంటే ఎంతోమంది లేరు, నాకు తెలిసిన ఒకరిద్దరి గురించే నేను చెప్తున్నా. ఎప్పుడన్నా కనపడి ప్రభు బలలో చెయ్యి వేస్తారా అని చూస్తే ఒక్కసారి కూడా ఇలా నేను కన్ఫామ్ చేసేసాను, ఏంటంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందినా నరకానికే పోతావని. గ్యారంటీ కార్డు రాసి ఇవ్వమంటే రాసి సంతకం కూడా పెడతా. నువ్వు బాప్తిస్మం పొందినా కూడా నరకానికే పోతావు నువ్వు అని చెప్పి తెలియజేశా. ఒకవేళ ఈ లైవ్ వాళ్ళు వింటుంటే సభాముఖంగా ఇంతమందిలో వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నా, నువ్వు వచ్చి నీళ్లలో మునిగావు కానీ అది బాప్తిస్మం కాదు, ఎందుకంటే నువ్వు బలలో చెయ్యలా. యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యలా. యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యని వాడికి యేసులో పాలు లేదు, యేసులో భాగము లేదు. కాబట్టి ఏదో సమస్య పోయిందని మొక్కుబడిగా వచ్చి బాప్తిస్మం పొంది బల్లకు దూరమైనటువంటి బలహీనులు ఈ మాట విని సిగ్గు తెచ్చుకోండి. మొక్కుబడిగా వచ్చి పొందేది కాదు బాప్తిస్మం. బ్రతుకు మార్చుకొని దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ నిమిత్తం నిత్య జీవార్థమై పొందేది బాప్తిస్మం. మరే నాకు మొన్న జబ్బు వచ్చింది, అది తగ్గితే నేను బాప్తిస్మం తీసుకుంటాను అన్నాను, తగ్గింది తీసుకుంటున్నాను అన్నది కాదు సాక్ష్యం. యేసు నా ప్రభు నా పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని ఆయన బిడ్డగా ఆయన శరీర రక్తాలలో పాలివాడనై పాలిదాననై నేను ఆయన సొత్తు కావాలనే రక్షణకు వచ్చాను, బాప్తిస్మానికి వచ్చానని సిద్ధపడి రావాలి. ప్రభు బలలో చెయ్యి వెయ్యని వాడు అంత్య దినమున లేవడు. ముందే చెప్పాను, అనుకూలత లేకపోతే ఎగ్జామ్షన్ ఉంది. మరణ పడకలో ఉండి నువ్వు చెయ్యి వేయకపోతే నీకు ఎగ్జామ్షన్ ఉంది, అవకాశం ఉంది. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండి ప్రశాంతంగా తిరుగుతూ కూడా ప్రభు బల్లలో చెయ్యి వెయ్యకుండా జస్ట్ బాప్తిస్మ మాత్రం పొంది ఉండి అంతటితో నువ్వు ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా శిక్షలోకి వెళ్తావు. నీ బాప్తిస్మ జస్ట్ నీటి స్నానం అయింది కానీ బాప్తిస్మము కాజాలదు. ఎందుకంటే బాప్తిస్మము అనే దానిలో రెండవ విభాగమే ప్రభు బలలో చెయ్యి వేయుట, యేసు శరీర రక్తములో పాలు పుచ్చుకొనుట. అది యోహాను సువార్త 6వ అధ్యాయము. ఒక్కసారి చూడండి, బైబిల్ ఉన్నోళ్ళు తీసి యోహాను సువార్త 6వ అధ్యాయం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. అందరూ ఒకసారి నోరు తెరిచి ఆ వచనం చదవండి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని, అక్కడ నొక్కాడు చూడు, నేనే మార్గం అంటే ఇంకొకడు లేడని. త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు అంటే ఆయన శరీరము తిని రక్తం త్రాగితేనే జీవం, లేకపోతే లేదు జీవం. ఎంత క్లియర్గా చెప్పాడో చూడు. నేను బాప్తిసం పొందాలే, బలలో చేయకపోయినా పర్వాలా అనుకునే వారలారా, ప్రభు బల్ల ఎంత శ్రేష్టమైనదో ఎంత అవసరమైనదో ఈరోజు తెలుసుకోండి. బాప్తిస్మం పొందనివాడు అర్జెంటుగా బాప్తిస్మం పొంది బలను సమీపించాలి. బాప్తిస్మము పొందినవాడు
ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తున్నాడో ఆ తప్పులు ఒప్పుకొని మారు మనసు పొంది దిద్దుకొని బలను సమీపించి చెయ్యి వేయాలి తప్ప నిర్లక్ష్యం చేయకూడదు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే అందులో చేయి వేయకపోతే జీవాన్ని కోల్పోతారు. వినండి, సాతాను మనల్ని మభ్యపెట్టి 4 మనం దూరం అయ్యేటట్టు చేస్తాడు. 4 వాటిల్లో మొట్టమొదటిది దైవ వాక్యము, 2వది ప్రార్థనా జీవితము, 3వది పరిశుద్ధుల సహవాసము, 4వది అత్యంత శ్రేష్టమైంది, చాలా కీలకమైంది. ఈ 3 కూడా ఆయువు పట్టు లాంటిది ఆయన శరీర రక్తములలో చెయ్యి వేయుట. అది ఎంత ప్రాముఖ్యమైందో ఎంత విలువైందో సైతానుకు తెలుసు, మనకు తెలియదు. ఆ కారణం చేత వాడు నిన్ను బల్లకు దూరం చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ప్రభు బల్లలో నువ్వు చెయ్యి వేసినంత వరకు నీ ఆత్మీయ జీవితం మిణుకుమంటూనైనా సరే వెలిగి ఉంటుంది. దానికి దూరమైన నాడు ఖచ్చితంగా ఒకనాటికి చటుక్కున ఆరిపోతుంది పక్క. అందుకే వాడు కుట్రదారుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు నీకు కల్పించి కొన్నిటికి నిన్ను దూరం చేస్తాడు. అందులో మొట్టమొదటిది ప్రాముఖ్యంగా గొప్పగా చెప్పుకోదగ్గది ప్రభువు బల్ల. ఎందుకో దాని విలువ సైతానుకు తెలుసు, నీకు నాకు సరిగా తెలియచావదు. వచ్చిన గొడవ అది. నువ్వు నీ దగ్గర పరిశుద్ధులు తీసుకొచ్చినప్పుడు చేతిలో ఒక రొట్టె ముక్క, ఈ చేతిలో ఒక చిన్న గిన్నెలో ద్రాక్షరసం వస్తుంది నీ దగ్గరికి. నువ్వేమనుకుంటావంటే రొట్టె ద్రాక్షరసం అనుకుంటావు నువ్వు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందంటే యేసు శరీర రక్తములకు సాదృశ్యముగా ఇవి ఉన్నాయి అని చెప్పాలా. బైబిల్లో ఒక్క చోట కూడా ఇది నా శరీరమునకు సాదృశ్యము, ఇది నా రక్తమునకు సాదృశ్యము, జస్ట్ ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పలా. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. అక్కడ నా శరీరానికి సాదృశ్యం అన్నాడా, నా శరీరమే అన్నాడా? చెప్పిన ప్రతి చోట కూడా ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసపు పాత్రనెత్తి ఇది నా రక్తము అన్నాడు. రక్తం లాంటిది, రక్తం అనుకోండి, రక్తానికి సాదృశ్యంగా ఉంది అన్నాడా? డైరెక్ట్గా రక్తమే అన్నాడా? ఎట్లా అవుతుందండి ద్రాక్షరసం రక్తం? ఎట్లా అవుతుందండి రొట్టె యేసు శరీరం అని అడగండి. ఎట్లా అవుతుంది అంటే యేసు అన్నాడు కనుక అవుతుంది. యేసు అనకపోతే అవదు, కానీ యేసు ప్రభు అన్నాడు గనుక అవుతుంది అంతే. ఇది నా శరీరము అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ముందంత పునాది ఇందుకే వేసింది. భక్తులకు చాలాసార్లు మారు రూపుగా ప్రత్యక్షమైన యేసు మారు రూపంలో తోటమాల్లా కనపడ్డాడు మగ్దలేన మరియకు, కానీ యేసే. 3 మనుషులుగా కనపడ్డాడు అబ్రహాముకి, కానీ యెహోవాయే. 2 దూతలుగా కనపడ్డాడు లోతుకి, కానీ యెహోవాయే. ఎమ్మాయి మార్గంలో బాటసారిలాగా కనబడ్డాడు, కానీ యేసే. ప్రభు యొక్క శరీర రక్తములని నువ్వు తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసము ఒక రొట్టెలాగా ద్రాక్షరసంగా కనపడుతుందే కానీ అది మారు రూపములో ఉన్న యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మారు రూపంలో ఉన్న యేసు. నీకు యేసు వ్యక్తిగా కనపడితేనే యేసు అని గుర్తుపడతావు. కానీ యేసుని గురించి ఏమేమి రాస్తున్నాయో తెలుసా? యేసును గూర్చి జీవజల నది, యేసు నదిగా అభివర్ణించబడ్డాడు, యేసు వాక్యంగా అభివర్ణించబడ్డాడు, యేసు మార్గంగా అభివర్ణించబడ్డాడు,
యేసు గొర్రెలు పోవు ద్వారముగా అభివర్ణించబడ్డాడు. యేసు గొర్రెగా అభివర్ణించబడ్డాడు. గుర్తుందా? యేసు కాపరిగా అభివర్ణించబడ్డాడు. యేసు జీవ వృక్షముగా అభివర్ణించబడ్డాడు. చూస్తావా? రేపు పరలోకం చేరిన తర్వాత చాలా వింతలు చూస్తావు. నువ్వు చాలా వింతలు చూస్తావు. దేవుడు సర్వాంతర్యామి సర్వాంతర్యామి అని మన భారతీయులు మొక్కుతారు కదా. ఇదంతా కూడా రేపు నూతన యెరూషలేము పరలోక పట్టణంలో జరగబోతున్న వాటన్నిటికీ సాదృశ్యం. ఇక్కడ వీళ్ళందరూ మొక్కుతున్నారు, ఆ నదిలో ఉన్నాడు దేవుడు, చెట్టులో ఉన్నాడు దేవుడు. ఇక్కడ నదుల్లో చెట్టుల్లో కాదు. పరలోక పట్టణం మనం చేరిన తరువాత అక్కడ ప్రవహిస్తున్న నది నీకు కనపడిద్ది. ఆహా, నది అని దగ్గరికి వెళితే ఏమి నా కుమారుడా అంటాడు. నది మాట్లాడుతుంది ఏమని, కుమారుడా ఏమి సంగతి అంటే. అంటే ఎవరా నది? జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్తావు. ఆ చెట్టు ఎంత వింతగా ఉంటుందో తెలుసా? నదికి ఈ వలను ఉంటుంది, నదికి ఆ వలను కూడా ఉంటుంది. ఒక చెట్టే రెండు పక్కలు ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఊహించండి. ఒక పక్క చెట్టు ఉందంటే ఆ పక్క లేదని అర్థం. కానీ ఈ వృక్షం డిఫరెంట్, ప్రత్యేకం. నదికి ఈ వలను ఉంటుంది, ఆ వలను. చూస్తారా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈ చెట్టు యొక్క ఆకుల వలన స్వస్థత. ఎవరో ఈ స్వస్థపరచువాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నవాడు. సింహాసనం దగ్గర నుండి నది పారిద్దట. అంటే నది ఆయనకు ఒక మారు రూపం. దేవుడు ఆయనే, దేవాలయం కూడా ఆయనే. గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడు ఆయనే, దేవాలయం ఆయనే. దేవాలయం స్తంభం దగ్గరికి వెళ్తే ఏమి నా కుమారుడు అంట. నీకు మతిపోయే వింతలు చాలా కనపడతాయి. అక్కడ ఏ దాన్ని కదిలించినా సరే ఆయన స్వరం వినపడుతుంటుంది. అంతటా అన్నిటా నిండి నిబిడీకృతమై ఆయనే ఉంటాడు. అన్ని చోట్ల ఆయనే నిన్ను పలకరిస్తా ఉంటాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పునాది మీకు వేయడానికి. యేసు ఎప్పుడు ఒకే రూపుగా నీకు ప్రత్యక్షం అవుతాడని ఎన్నడూ అనుకోవద్దు. ఆయన ఆకృతిని మార్చుకొని కూడా నీ ముందు ప్రత్యక్షం కాగలడు. నువ్వు గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడా నీకు ఎందుకు చూపించానంటే ప్రభు బల్ల దగ్గర విలువ నీకు తెలియడానికి. ఆ పాత్రలోనిది ద్రాక్షరస రూపంలో కనబడుతుంది, కానీ యేసు రక్తమే అది. యేసు శరీరం అనే నీ కనబడుతున్న రొట్టె నువ్వు ఎలా భావించాలి అంటే ఇది మారు రూపులో ఉన్న యేసు. దానిలో నువ్వు స్వీకరిస్తున్నప్పుడు, చేయేస్తున్నప్పుడు నీ లోపల భావం, విశ్వాసం ఎలా ఉండాలంటే డైరెక్ట్గా మారు రూపంలో ఉన్న యేసును నేను భుజిస్తున్నాను. ఎంత అదృష్టమో తెలుసా? ఏ దైవం కూడా మనం గతంలో మొక్కిన వాళ్ళు ఎవరు కూడా తన్ను ఆహారంగా పోల్చుకొని నీకు నాకు ఆహారం అవల. కానీ సర్వ విశ్వానికి నాయకుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే మనకు జీవాహారం అయ్యాడు. ఎందుకు నన్ను తినమన్నాడు? అందులో ఎంత శ్రేష్టమైనటువంటి విషయం లేకపోతే ప్రతి వారము క్రమముగా దీన్ని ఏర్పాటు చేశాడు. పిచ్చి పట్టా? లేకపోతే సరదాగా టైంపాస్ కోసం నువ్వేదో ఆచారాలు పెట్టాలి కాబట్టి పెట్టాడా? వెర్రి మొహమా? కాదు, కానే కాదు బిడ్డ. అందులో చాలా విలువ ఉంది. ఈ శరీరంలోనికి యేసు శరీరాన్ని నీవు స్వాగతించినప్పుడు, స్వీకరించినప్పుడు నీ శరీరంలోనికి యేసు శరీరం ప్రవేశిస్తుంది. నీతో ఆయన, ఆయనతో నువ్వు ఐక్యత చెందేటువంటి ఘట్టము జరుగుతుంది. యేసును ముట్టినందుకే స్వస్థత.
యేసునామాన్ని ఎత్తినందుకే విడుదల. అలాంటిది డైరెక్ట్గా నువ్వు యేసునే తీసుకుంటున్నప్పుడు అది ఎంత శక్తివంతమైందో ఒక్కసారి ఊహించవా నువ్వు ఒక్కసారి ఊహించు. డైరెక్ట్గా ఆయనను తీసుకుంటున్నావు నీ బాడీలోకి. చిన్న విషయమా ఇది? దాని వలన నీకేం కలుగుతుందంటే, నీకు తెలియకుండానే దైవిక జీవం నీలో స్థిరపడుతుంది. నిన్నెంత చల్లార్చాలన్నా సైతాన్ వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రాణము రక్తంలో ఉంటుంది. ఆ రక్తం నీలోకి వస్తుంది, ఆయన దేహం నీలోకి వస్తుంది, ఆ ప్రాణ దేహములు రెండు కూడా నీలోకి వస్తున్నాయి. ఫలితంగా నీలో యేసు ఉనికి స్థిరంగా ఉంటుంది. బ్రెడ్ అది కాదు నాన్న, తీసేయి. రొట్టె అంటే బ్రెడ్ పెడతారు, అది కాదు. గోధుమ రొట్టె. ఇదేమో పులిసిన పిండి. ఈ బన్ రొట్టె ఉంది చూసావా, అది పులిసిన పిండి. యేసు పులిసిన పిండి కాదు, పులియని రొట్టె. అర్థమైందా? ఏం రొట్టె? పులియని రొట్టె. అందులో చేయేస్తున్నా. అది తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా యేసుని నీ లోపలికి తీసుకుంటున్నావు గనక అసాధారణ జీవం నీ లోపలికి ప్రవేశించి దైవిక స్పర్శ, దైవత్వం యొక్క ఉనికి నీలో స్థిరంగా ఉంటుంది. అందుకని వారం వారం దీన్ని చేయమన్నాడు. నన్ను తినువాడు నా మూలముగా జీవించును, నేను తండ్రి మూలంగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాని యందు నేను, నా యందు వాడు కూడా నివసిస్తామన్నాడు. మీరు చెప్పండి, యేసు తాకితే స్వస్థత వచ్చిద్దా రాదా? అలాంటిది యేసును తీసుకుంటే మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వదిలిపెడతారా? దాన్ని వదిలిపెడతారా? ఆ ఛాన్స్ పోగొట్టుకుంటారా? వారం వారం ఎదురు చూడరా? పాట పాడావు, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. దేవునికి మహిమ. మరి ఆ కోరిక ఎట్లా తీరిది తమ్ముడు? ఆ కోరిక ఎట్లా తీరిది చెల్లెం? ఎట్లా తీరిది నాన్న? నువ్వు అలాంటి జీవం ఇచ్చే బల్లకు దూరం అయిపోతే నీకేం జరిగిందో తెలుసా? జీవాన్ని ఇచ్చేటువంటి యేసు శరీర రక్తాలు ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో, దూరం అవుతావో, మృతస్థితి నిన్ను ఆవరించిద్ది, చీకటి నిన్ను ఆవరించిద్ది. అదిగో చూడండి. అదేంటి మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వచనం ప్రకారం రొట్టె ద్రాక్షరసమా, లేకపోతే మారు రూపులో ఉన్న యేసా? పెద్దగా చెప్పు. దాన్ని గైకుంటున్న వాడు ఎవరిని స్వీకరిస్తున్నాడు? ఆయన ఏమని చెప్పాడు? అంత్య దినమున నేను వాని లేపుదునన్నాడు. నేను మృతిని గెలిచి లేచాను, నన్ను తీసుకున్నవాడు కూడా గెలిచి లెగుస్తాడు. అంటే అది తీసుకున్నోడు అంత్య దినమున లెగుస్తాడంటే, తీసుకోనోడు జస్ట్ ఉందా మాట లేదా? అది కూడా చదువుతాడు చూడండి కావాలంటే. 54వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదువుతున్నాడు తమ్ముడు. సెల్ ఫోన్లోనన్నా రిఫరెన్స్ పెట్టుకొని చూసుకోండి నాన్న, చూసుకోండా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. ఇది చేసేవాడిని లేపుతాను అన్నాడంటే చెయ్యనోడు? ఇప్పుడు చెప్పండి, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి అని అక్కడే రక్షణ గురించి ఎందుకు మాట్లాడాడో తెలుసా?
రక్షణ పొందినవాడు తప్పనిసరిగా ఇది చేస్తాడని ఆయనకు తెలుసు. ఇది చెయ్యలేదు అంటే, ఏది బలలో చెయ్యి వేయలేదు అంటే వాడు రక్షణ పొందినట్టే కాదు అసలు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అంత్యదినమున దేవుడు మనల్ని లేపాలంటే ఆయన మనలో ఉండాలి. పునరుద్ధానపు శక్తి మనకు లేదు, ఆయనకుంది. మనం ఆయనను స్వీకరించుట ద్వారా ఆ పునరుద్ధాన శక్తి మనలో కూడా పనిచేస్తుంది. అందుకే రాకడొస్తే ఎత్తబడతాం, రాకడకు ముందే సమాధిలోకి వెళితే రాకడ సమయంలో సమాధిలో నుండి లేపబడతాం. ఒకవేళ ఆయన వచ్చేదానికి ముందే మనం సిద్ధపడి ఉన్నాం, మనం చనిపోక ముందే రాకడ వచ్చిందనుకో, యేసయ్య వచ్చాడనుకో, డైరెక్ట్గా ఈ దేహమే పునరుద్ధాన మహిమను ఈ శరీరం ధరించుకొని, అక్షయతను ధరించుకొని మహిమ శరీరంతో ఎత్తబడతాం. ఎంత అద్భుతమైన అనుభవం. మరి బల్లకు దూరం అయితే అది పోగొట్టుకుంటున్నావుగా. ఓకేనా? వరుసగా చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. యేసు శరీర రక్తం అనగా ప్రభు బల్లలో మనం చేయవేసే రొట్టె ద్రాక్షరసము మారు రూపులో ఉన్న యేసు శరీరమే, యేసు రక్తమే. అది మారు రూపులో ఉన్న యేసు. బల్లలో చెయ్యుంచి వాటిని స్వీకరించేవాడు సాక్షాత్తు యేసునే స్వీకరిస్తున్నాడు. యేసు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. యేసు అమృతమై ఉన్నాడు. యేసుని తీసుకుంటున్నవాడు అమృతత్వమును పొందుతాడు. అర్థమైందా? ఆ మధ్య ఒక పాట పాడాను నేను. ఆలోచించరదేలా, మీరు ఆలోచించరదేలా అనే పాటలో ఉప్పు కప్పురం ఒకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్న, దైవములనబడు వారెవరున్న అసలు దేవుడొకడేనన్నా. ఈ చరణంలో రెండో చరణంలో పాడాను. ఇప్పుడు దరువు వాయిస్తారు, నేను పాడతాను. మునులు ఎందరో వెతికారు సత్యమైన ఆ దేవుని, నిష్టగా ధ్యానించారు అమృతత్వము ఏదని. మునులు ఎందరో వెతికారు సత్యమైన ఆ దేవుని, నిష్టగా ధ్యానించారు అమృతత్వము ఏదని. అసతోమా సద్గమయ తమస్సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. మునులు ఎందరో వెతికారు సత్యమైన ఆ దేవుని, నిష్టగా ధ్యానించారు అమృతత్వము ఏదని. మునులు వెతికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చిన దేశే. మునులు వెతికినా సత్యము యేసే, అమృతత్వము ఇచ్చిన దేశే. చీకటి నిండిన బ్రతుకులలో వెలిగిన నీతి సూర్యుడే, నరులకు నరకము పాపగా నలికిన దైవం యేసుడే. ఆలోచించరదేలా, మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా, మీరాలోచించరదేలా. అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆది దేవుడు ఎవరనుచు. దేవునికి మహిమ. అన్యుల్ని ఒక ప్రశ్న అడిగాలి నేను, మీరు ఆలోచించరదేమిటి? ఆలోచించరదేలా? ఎందుకు ఆలోచించరు? ఆలోచించండి. ఇందులో అమృతత్వము తెచ్చిన వాడు యేసు అని చెప్పాను. తేవటం కాదు, అసలు అమృతమే యేసు. నాయనా, బల్లకు దూరం అయినప్పుడు ఏం పోగొట్టుకుంటున్నావు నాయనా? అమృతత్వాన్ని పోగొట్టుకుంటున్నావు.
దాన్ని కానీ స్వతంత్రించుకుంటే అమృతాన్ని స్వీకరిస్తున్నావు. అంటే అమృతము అంటే ఆ ప్లస్ మృతము. అర్థమైందా? అమృతము. మృతము అంటేనేమో మరణం. ఆ యాడైందనుకో మరణము లేనిది, మరణము కానిది. న్యాయము, అన్యాయము. అన్యాయం అంటే ఇక న్యాయం కాదు, న్యాయం లేదు. అలాగే మృతము, అమృతము అంటే మరణము లేనిది, మరణం. అది అమృతము అంటే అర్థం అది. ఆ అమృతత్వాన్ని మనకు అనుగ్రహించిన వాడు యేసు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ప్రభు బల్లలో చేయి వేసేటువంటి వాళ్ళు ఏం పొందుకుంటున్నారు? జీవాన్ని పొందుకుంటున్నారు. ప్రభు బల్లలో చేయి వేసేవాళ్ళు అంత్యదినమున లేపబడుతున్నారు. ప్రభు బల్లలో చేయి వేసేవాళ్ళు రక్షణలో స్థిరపరచబడ్డారు. 3 మీరు రాసుకుందాక ఆగను, టగిటగిలకు రాసుకోండి అంతే. ప్రభు బల్లలో చేయి వేసేవాళ్ళు అసాధారణ జీవితం జీవించడానికి కావలసిన శక్తి దేవుని నుండి డైరెక్ట్గా పొందుతున్నారు. ప్రభు బలలో చేయి వేసేవాళ్ళు వాళ్ళు యేసునందును యేసు వారి యందును నివసించడానికి అవకాశము కలిగి ఉన్నారు. ఓకేనా? ప్రభు బలలో చేయి వేసేవాళ్ళు యేసు తాకితేనే స్వస్థత, యేసు మాట్లాడితే స్వస్థత, యేసు నామంలో స్వస్థత అయితే డైరెక్ట్గా యేసునే స్వీకరిస్తే అసలు డైరెక్ట్గా యేసు శరీర రక్తంలో తిని త్రాగితే అప్పుడు ఎలా అయిపోతుందో చూడు, ప్రాణాత్మ దేహం. కానీ అసలు ఆ సంగతి తెలుసా? దానిలో సీరియస్నెస్ తెలుసా? బహుళ ప్రయోజనం ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను. యేసు శరీర రక్తములలో చెయ్యి వేసిన వాడు శిక్షణములో ఉన్నాడు, దేవుని బెత్తం కింద ఉన్నాడు. చెయ్యి వెయ్యకుండా బయటికి వెళ్ళిపోయిన వాడు బెత్తం కింద నుండి బయటికి వెళ్ళిపోయాడు, శత్రువు గుప్పెట్లోకి వెళ్ళిపోయాడు. బల్లలో చెయ్యి వేసేవాడు బెత్తం కింద ఉన్నాడండి. బెత్తం కింద ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? బళ్ళో కూర్చున్నంత వరకు మనకు భద్రత ఉంది. పంతులు కొడతాడన్న భయమే తప్ప ఎవడు కూడా ఆయన ఉన్నంత వరకు మనల్ని ముట్టడానికి లేదు. అర్థమైందా? స్కూల్లోంచి బయటికి వెళ్ళామంటే మనకు సెక్యూరిటీ లేదు. స్కూల్లో కూర్చుంటేనే బెత్తం. బెత్తం ఎందుకు? విద్య నేర్పడానికి, నిన్ను క్రమంలో నిలపటానికి. బల్లలో చేయేసేవాడు బెత్తం కింద ఉన్నాడు. ప్రభువు చేత శిక్షింపబడతాడు అవసరమైతే. బల్లలో చెయ్యి వేసేవాడిని మాత్రమే దేవుడు జోక్యం చేసుకుంటాడు, అవసరమైతే వాడినే శిక్షిస్తాడు తప్ప బల్లకు దూరమైన వాడిని టచ్ చేయడు. మరి ఏం చేస్తాడంటే అప్పచెప్పటమే శత్రువుకి. ఎంత డేంజరో చూడు. నిన్ను దేవుడు శత్రువుకి అప్పచెప్పటం మంచిదా, అవసరమైతే 4 తన్ని కూర్చోబెట్టడం మంచిదా? దేవుడు నిన్ను దనటం మంచిదా, శత్రువుకి శాశ్వతంగా అప్పచెప్పటం మంచిదా? ఏది కావాలి నీకు? దేవుని బెత్తం కావాలా వద్దా? కావాలంటే బల్లలో చెయ్యాలి. వేసినప్పుడు ఏం జరిగిద్దంటే హక్కు వచ్చిద్ది నీ మీద ఆయనకి, పెత్తనం వచ్చింది నీ మీద ఆయనకి. అప్పుడు నువ్వు పిచ్చి చేష్టాలు చేసావనుకో, లాగొకటి పీకినా డౌట్ లేదు, లాగొకటి కొట్టైనా సరే నిన్ను సరిచేసి లైన్లో పెడతాడు. బల్లలో వేస్తేనే నీకు క్రమశిక్షణకు చర్య తీసుకుంటాడు తప్ప అందులో వేయకపోతే లేదు. ఎంత డేంజరో చూడండి. ఎందుకు తండ్రి వాడిని అసలు ఆ దూరం అయిపోయాడు, బల్లలో కూడా చేయట్లేదు, వాడిని అసలు పట్టించుకోవట్లేదు ఏంటంటే ఏ విధంగానైనా వాడు కరెక్ట్ చేయబడి వచ్చి బల్లలో వేస్తే అప్పుడు జోక్యం చేసుకుంటాను, కానీ వాడిని బల్లలో వేయకపోతే మాత్రం నేను వాడిని ముట్టజాలను. ఇంక వాడు అవతలి వాడే. ఇది సైతానుకు తెలుసు, అందుకు కుట్రబన్ని నిన్ను దూరం చేస్తాడు వాడు. అది ప్లాన్. అంటే రక్షణ పొందినా కూడా రక్షణలో నువ్వు నిలిచి ఉండకుండా నిన్ను నాశనం చేయడానికే సాతానుగాడి కుట్ర.